ముందుంచటంలో ఆనరబుల్ సీఎం గారు శిల్పకళా వేదికలో మీకు అపాయింట్మెంట్ 7లో మీ అందరి బాధ్యత ఏమిటో ఆనరబుల్ సీఎం గారు గుర్తు చేశారు. సీఎం గారు లక్షలాది మంది పాల్గొనే చాలా సభల్లో పాల్గొంటారు. కానీ ఇక్కడ వందల మంది గ్రూప్ 1 గ్రూప్ 2 వారు ఇలా ప్రత్యక్షంగా వాళ్ళని కొలుస్తున్నాం. అదే కాదు 220 సంవత్సరాల సుదీర్ఘమైన పరిపాలన అందించిన నిజాం రాజులు, నిజాం ప్రభువుల మీద కూడా ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేయడం, తిరుగుబాటులో కీలక భూమిక పోషించిన ప్రాంతాల నుంచి మీరు పుట్టి పెరిగి ఈరోజు గ్రూప్ 1 అధికారులుగా మారడం, ఈ ప్రాంతం చేసిన సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి మీకు అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యం, ప్రజలకు స్వేచ్ఛ, ప్రజలు ఆశించిన సామాజిక న్యాయం, ప్రజలు కోరుకున్న సమాన అవకాశాల కోసమే పదే పదే ఈ ప్రాంత ప్రజలు కొట్లాడినరు, ఈ ప్రాంత ప్రజలు అసూలు బాసినరు, ఈ ప్రాంతంలో వేలాది మంది అమరవీరులుగా నిలబడ్డారు. అట్లాంటి ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో అధికారులుగా మీరు ఆ ప్రజల యొక్క ఆకాంక్షలను దశాబ్దాల పాటు త్యాగాలు చేసి నేల కొరిగిన వీరుల స్ఫూర్తితోని ఈనాడు మీరు అధికారులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అందుకే యువమిత్రులైన అధికారులకు నా సూచన ఒక్కటే, సమ్మక్క సారలమ్మైనా, రామ్జీ గోండ్ కొమరం భీమ్ అయినా, చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య అయినా, ప్రజాస్వామ్యంలో రావి నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన ఎవరినైనా స్ఫూర్తిని తీసుకోండి. రావి నారాయణ రెడ్డి గారు మొట్టమొదటి భారతదేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ, మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా అత్యధిక ఓట్లు సాధించిన పార్లమెంట్ సభ్యుడిగా దేశ చరిత్ర పుటలలో ఘనకీర్తి సాధించిన బిడ్డ కూడా తెలంగాణ నుంచే. మనకి అర్థం కానప్పుడు కామన్ సెన్స్ అనేది బిగ్గెస్ట్ అసెట్. అది